ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు జరుపుతారు. 2 ఏళ్లు నిండింది, నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది, 2 ఏళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం జరుపుతావు నాయన? పత్తి కొననందుకు, మక్కలు కొననందుకు, ధాన్యం ఖరాబ్ అయినందుకు, బోనస్ లో కోత పెట్టినందుకు, రైతు బంధులో కోత పెట్టినందుకు, మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా? యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన, రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపిన గనక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు? దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడే మేము మక్క రైతును కలిశాను ఎనమాముల మార్కెట్ లో. మన సీతక్క గారి నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం, మంగపేట మండలం, చింతకుంట నుంచి వచ్చినటువంటి రైతు మధ్యల వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఇంకొక రైతు లక్ష్మయ్య గారు. ఏం రేటుకి అమ్మాయి బాబు లక్ష్మయ్య గారు అంటే, క్వింటాల్కు 1825 రూపాయలకు మక్కలు అమ్మాను, ఇప్పుడే జెండా పాట అయింది సార్ అన్నాడు. యాక్చువల్గా మక్కల మద్దతు ధర ఎంత? 2400 రూపాయలు. మరి ఇలా వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య గారు ఎంత నష్టపోయారు? ఒక క్వింటాల్కు 575 రూపాయలు నష్టపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఓ క్వింటాల్ మీద 575 రూపాయలు నష్టపోయారు. ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కలిసి 137 బస్తాల మక్కలు తెచ్చారు ఆదివాసీలు. ఆ 137 బస్తాల మక్కలంటే దాదాపు 40,000 రూపాయలు ఆ రైతులు నష్టపోయారు. నిజంగా మార్కెట్ కొనుంటే, మద్దతు ధర వచ్చుంటే ఆ ఆదివాసీ రైతులు లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు పాపం వాళ్ళకు 40,000 రూపాయలు ఇవాళ మిగిలేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు యూరియా రాక 20 రోజులు వరంగల్కి వచ్చి తిరిగాం, రోజుకొక్క సంచి దొరికింది, కొంత ఓ ఎకరమంత పొలం అయితే మక్క నిలబడిపోయింది సార్, పంట దిగుబడి తగ్గిందని. యూరియా ఇయ్యక అట్లా జావగొడుతుంది, ప్రకృతి కరుణించక అట్లా ఇబ్బంది, మార్కెట్లకు వస్తే ధర రాక ఇట్లా ఇబ్బంది. కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఏముంటది? నువ్వు ఏం చేస్తున్నావు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఊహా లోకంలో విహరించడమేనా? కలెక్షన్ల మీద, నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే గాని రైతుల పంటలు ఎట్లా అమ్ముతున్నాయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మధ్యలో వెంకటేశ్వర్లకు, లక్ష్మయ్యకు మీరు ఇచ్చే సమాధానం ఏంది? ఆ రైతు పరిస్థితి ఏంది? అక్కడ మార్కెట్ అధికారులుంటే అడిగాను, ఎన్ని మక్కలు కొన్నారా ఇప్పటిదాకా వరంగల్ ఎనమాముల మార్కెట్ లో అంటే 3,400 క్వింటాలు మాత్రమే కొన్నారట. పోనీ ఎవరికన్నా ఒక పైసా ఇచ్చారా అని అడిగిన. ఇప్పటిదాకా మక్కలు కొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 విడుదల చేయలేదు సార్, అందువల్ల మేము రైతులకు ఇయ్యలేదు సార్ అంటున్నాడు మార్కెట్ అధికారులు. మాటలు ఎట్లుంటాయి రేవంత్ రెడ్డి గారి? వడ్లు కొన్నా, మక్కలు కొన్నా 24 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు. మక్కలు కొనబట్టి నెల రోజులాయే, ఏ ఒక్క రైతుకు ఇవాళ ₹1 కూడా డబ్బులు ఇయ్యలేదు. నువ్వు డబ్బులు ఇస్తలేవు కనుకనే దళారులకు 500-600 తక్కువకు ఇవాళ మక్కలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే నీ మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మక్కలు కొనవైతివి, పత్తి కొనరైతివి, మరి వడ్లు చూస్తే అవి కూడా సరిగా కొనే పరిస్థితి లేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో కొన్నది అంతా 10 లక్షలు కూడా కాలేదు. ఇలా బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. పోయిన యాసంగిలో రైతులకు రావాల్సిన 1,100 కోట్ల రూపాయల బోనస్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఈ సంవత్సరంగా ఉన్న వడ్లకు కూడా 1,400 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. కొన్నది పిసరంతనే, ఆ కొన్నదానికి కూడా పేమెంట్ అయితలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది? మక్క రైతులకు డబ్బులు ఇయ్యరు, వడ్ల రైతులకు డబ్బులు ఇయ్యరు, పత్తి కొనరు అంటే రైతులందరూ ఆగం కావాలనా? పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమా అని అడుగుతా ఉన్నా. పంటలు కొనాలంటే వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాటన్ 27 లక్షల క్వింటాల పత్తి కొంటామని చెప్పారు. ఇప్పటిదాకా కొన్నదెంత? 1,00,000 క్వింటాలు కూడా కొనలే. అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు కొనకుంటే తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాలి, దళారులు బాగుపడాలి, రైతులు మునగాలనా మీ ప్రయత్నం? వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు, చేతులు దులుపుకుంటాడు. పోండి, మీ 8 మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి,
ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి, రైతుల కంటే ముఖ్యమైనది ఏంటిది మీకు అని నేను అడుగుతా ఉన్నా. యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు. పత్తి రైతులు పత్తి కొంటలేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినాం అంటారు. ఉత్తరం రాయడానికేనా మీరున్నది? రైతుల్ని ఆదుకోవడానికా, ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడే బాయి దగ్గరున్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి. వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి 7 క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఏం రైజింగ్ అయింది నాయన? రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది, రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది. ఇవాళ మొత్తం పంటలన్నీ కూడా ఇవాళ చాలా నీళ్ల పాలైపోయినాయి. దాదాపు మేధా తుఫాన్ వచ్చి 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో. ఏం చెప్పిండు? ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు. ₹1 ఇచ్చినాం ఇప్పటికీ. రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ₹1 కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మేము పంటల బీమా తెస్తామన్నారు. 2 ఏళ్లైంది, ఏమైంది నీ పంటల బీమా? పంటల బీమా వచ్చుంటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా. పంటల బీమా అని మోసం చేస్తేవి, ఇస్తానన్న 10,000 కూడా ఇయ్యకపోతివి, బోనస్ ఎగ్గొడితివి, రైతు బంధు 2 పంటలకు ఎగ్గొడితివి, రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి. అంతా ఆగమాగం, సగం సగమే. ఏది పురాగా కొనెళ్ళింది లేదు. మాటలు ఘనం, చేతలు శూన్యం. సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలి, పత్తి రైతులను ఆదుకోవాలి, మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి, మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే, కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే. కరెంటు లో వోల్టేజ్ వల్ల మోటార్లు గాలిపోతా ఉన్నాయి. కాంటాకొస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిచినా కొనక దళార్ల పాలైతా ఉంది ధాన్యం. రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువులు అందవు, విత్తనాలు అందవు, కరెంటు సరిగా రాదు, రైతు బంధు రాదు, రుణమాఫీ జరగదు, బోనస్ ఎగబెడతావు, పంటల బీమా లేదు. ఇంతే కదా రేవంత్ రెడ్డి? నీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినవా? రాహుల్ గాంధీని వరంగల్ కు తెచ్చి మేము రైతుల కోసం డిక్లరేషన్ తెస్తున్నా అని రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లేసుకుంటేవి. కనీసం ఒక్కటన్నా వరంగల్లో చెప్పిన దాంట్లో నీ 2 ఏళ్ల పాలనలో అమలైందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. రైతుల మీదనేమో ఇలా బీజేపీ ప్రభుత్వం రైతుల మీద ఆంక్షలు పెడుతుంది, మరోవైపు దిగుమతి సుంకాలు ఎత్తివేస్తారు. ఎవరి కోసం దిగుమతి సుంకాలు ఎత్తివేస్తున్నారు? పత్తి రైతులకు దిగుమతి సుంకం ఎత్తివేశారు. పామాయిల్ దిగుమతి మీద కూడా మీరు దిగుమతి సుంకం ఎత్తేశారు. మీరు పత్తి దిగుమతిలో పామాయిల్ దిగుమతికి సుంకాలు ఎత్తివేసి కార్పొరేట్లకు లాభం చేస్తున్నారు, రైతుల మెడకు ఉరితాడు పెడుతున్నారు. పామాయిల్ మీద దిగుమతి సుంకం తగ్గించకపోతే మా పామాయిల్ రైతులకు క్వింటాల్కు టన్నుకు ₹22,000 వస్తుండే. పత్తి మీద 11% దిగుమతి సుంకం మీరు తగ్గించకపోతే ఓపెన్ మార్కెట్ లో 8,000 9,000 పత్తి అమ్ముతుండే. మీరు ఇలా కార్పొరేట్లకు బడా కంపెనీలకు లాభం చేస్తూ రైతుల్ని ఆగం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. రైతు సోదరులు కూడా ఆలోచించాలి. గోధుమలకు మద్దతు ధర పెంచారు, వడ్లకు మాత్రం ధర పెంచలేరు. మొదలు బీజేపీ రాకముందు వడ్లకు అదేవిధంగా గోధుమలకు 1,400 సమానమైన మద్దతు ధర ఉండే. కానీ బీజేపీ వచ్చినాక గోధుమలకు 300 ఎక్కువైంది, వడ్లకు మాత్రం 300 తక్కువైంది. అంటే మరి బీజేపీ ఉత్తర భారతదేశంలో వండే గోధుమలకు ఒక నీతి ఉంటది, మా తెలంగాణలో మా దక్షిణ భారతదేశంలో వండే వడ్లకు ఒక నీతి ఉంటుందా? ఇదెక్కడి న్యాయం అని కూడా నేను అడుగుతా ఉన్నా. దయచేసి రైతు సోదరులు గమనించాలి. ఇలా రైతుల కోసం ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశంలో రైతు బంధు తెచ్చింది బీఆర్ఎస్, మన నాయకుడు కేసీఆర్. మొట్టమొదటిసారిగా రైతు